మరోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకో గాడు, 11 సీట్లతో మాజీ ముఖ్యమంత్రిగా జీవితకాలంలో ఇక ముఖ్యమంత్రి కాలేనటువంటి దౌర్భాగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటానంటూ కాళ్ళ బేరానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అసలు మోడీ గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు, మరి ఇప్పుడు ఈ 420 జగన్ గారి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి జీవితం అంతా 420 బతుకే. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే వేలాది కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని 10 సంవత్సరాల పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ 5 సంవత్సరాల పైగా కోర్టుకు కూడా పోయినటువంటి ఈ నికృష్టుడి కేసులు ఆల్రెడీ ఇటీవల విచారణ ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు మెల్లగా పులివెందులు వెళ్ళి అక్కడి నుంచి సైలెంట్గా బెంగళూరు పారిపోయాడు. ఒక దౌర్భాగ్యుడు అధికారంలో ఉన్న ఒక్కసారి కూడా బెంగళూరు పోయినటువంటి ఈ నీచుడు ఇటు అమరావతిలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొడతారేమో అనేటువంటి భయం, లేదా అంటే ఆయన కొట్టరు, చంద్రబాబు నాయుడు గారు సౌమ్యుడు, మంచివాడు. కానీ వీడు చేసినటువంటి సైకో పనులకు ప్రజలు కొడతారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొడతారేమో అనేటువంటి భయం నా కొడుకు. ఎందుకంటే మా బోటోళ్ళని కొట్టించాడుగా, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కొట్టించారుగా, మరి మేమందరం వీడు తుత్తర తీరుస్తాగా, అది వీడి భయం నా కొడుకుది. సరే అక్కడితో బాగి హైదరాబాద్ పోదాం స్వామి అంటే ఆ రేవంత్ రెడ్డి వీడికి రాడు దించుతాడేమో అని భయం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓడగొడతాని ప్రగల్భాలు పగిలినటువంటి ఈ దౌర్భాగ్యుడు, కేసీఆర్తో అంటగా ఆగినటువంటి ఈ నీచుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రెండింటికంటే ఒక్కరేమిటి సేపు బెంగళూరులో ప్యాలెస్ ఉండదు. ఈ నా కొడుక్కి ఏడాది ప్యాలెస్లు ఉన్నాయి, ఒకసారి లెక్కేద్దారేమో. పులివెందులో ప్యాలెస్ ఉంది నా కొడుక్కి, కడపలో ప్యాలెస్ ఉంది లత్కోరు నా కొడుక్కి, వీడికి హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది లుచ్చా నా కొడుక్కి, బెంగళూరులో ప్యాలెస్ ఉంది పోరంబోకు నా కొడుక్కి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది ఈ లఫంగి నా కొడుక్కి. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం ప్రజాధనం 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు ఒక సైకో నా కొడుకు. వీడికి ఏమాత్రం గౌరవం ఏంటి, ఎందుకు గౌరవం వెళ్ళి నా కొడుకు? వీడి తప్పులు ప్రశ్నిస్తే కరెంటు షాకులు పెట్టాడు, కొట్టించాడు. అటువంటి నా కొడుక్కి నేను గౌరవం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి లుచ్చా నా కొడుక్కి వాడి బతుకే వాళ్ళ కుక్కలు చెప్పిన విస్తరైంది, ప్రజలే వాడికి చెప్పు దెబ్బ కొట్టారు, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు వీడు ఒక్కరెవడి సేపు ఆ యొక్క తాడేపల్లి అంటే వీడికి లండన్లో కూడా కోట ఉంది నా కొడుక్కి, కేమన్ ఐలాండ్స్లో కూడా కోట ఉంది నా కొడుక్కి. కథ వీడు కష్టపడి సంపాదించింది కాదు, ప్రజాధనాన్ని దోచుకొని అక్రమ సంపాదనతో కట్టుకున్నటువంటి ఆ యొక్క కోటలు కోళ్ళ దోస్తాం ఏదో ఒకరోజు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు బెంగళూరులో దాక్కున్నాడు. అయితే సడన్గా స్పీకర్ ఎన్నిక వచ్చింది. కానీ స్పీకర్ గెలుచుకోవడానికి ఓం బిర్లా గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి, సురేష్ గారు ఇండియా కూటమి అభ్యర్థి. ఓం బిర్లా గారు గెలవడానికి కావాల్సినటువంటి నంబర్ ఏదైతే ఉందో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏకు ఉన్నారు, తెలుగుదేశం, జేడీయూ, బీజేపీ వాళ్ళకు ఉన్నటువంటి పొత్తులో ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ లత్తుకోరు నా కొడుకులా 420 నాకు ఇడికి బతుకంతా ఏంది, ఎదుటి వాళ్ళు కాళ్ళు పిసుకోవటమే. ఈ నా కొడుకు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. ఈ నా కొడుకు మగాడైతే వీడికి మగతనం ఉంటే, రే నా కొడక ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా నా కొడక, నువ్వు నేను చూసుకున్నావురా, నీ సెక్యూరిటీ పక్కన పెట్టి నీ యొక్క వంది మగదులను పక్కన పెట్టరా నా కొడక, వాళ్ళు తెలుసుకున్నావురా? నీ చేతిలో అధికారం పెట్టుకొని, నీ పోలీసులను అడ్డం పెట్టుకొని, నీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని పెద్ద పోటుగాళ్ళ వీరుని శూరుని సింహాన్ని తిరగటం కదా కొడక. ఇవాళ ప్రజల్లోకి రా చెప్పుతో కొడతారు లుచ్చగా లఫంగా జగన్మోహన్ రెడ్డిగా. సరే ఇప్పుడు అది వేరే సబ్జెక్టు. అయితే ఈ నా కొడుకుల్లా ఈ నువ్వుడు అడగల, కానీ ఈడే మేము మీకు మద్దతు ఇస్తాం స్పీకర్ ఎన్నికల్లో, నీ మద్దతు ఎవడు కావాలి లత్కోర్? నువ్వు మద్దతు ఇవ్వకపోయినా ఓం బిర్లా గారి స్పీకరు. మరి నీకు కూడా చెప్తాను, నేను అడిగిన అడగకపోయినా నువ్వు రాబోయే 5 సంవత్సరాలు అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో ఉట్టే పుణ్యానికి నువ్వు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తావు. నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇంకో దౌర్భాగ్యం ఉందరు, ఇచ్చిన అయిపోయినా నీ పార్టీ ఎంపీలు జంపోయేటువంటి పరిస్థితి ఉందని టాకు. గెలిచినటువంటి 4గురులో అవినాష్ రెడ్డి గారిని తీసుకోండి, ఎందుకంటే వాడు మటర్ కేసులో ఉన్నటువంటి దౌర్భాగ్యుడు కాబట్టి. మిగిలిన 3 లోక్సభ ఎంపీలు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. రాజ్యసభలో ఇప్పుడు 11 ఉంటే పరిమాణత్వం ఆల్రెడీ ఒక రకంగా మీ పార్టీకి కాదు. మిగిలిన 10 మందిలో 5 మంది ఎంపీకి సిద్ధంగా ఉన్నారంట. అంటే మిగిలిన వాళ్ళు లేరా అంటే పక్క వాళ్ళు కూడా ముందు వెనక పోతారు. ఒకరి వీటితో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఉంటాయిగా, వీటితో చేసినటువంటి దొంగ పనులు, అరాచకాలు, చీపులు ఎక్కర అమ్ముకోవటం, గంజాయి, డ్రగ్స్, భూదందాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇసుక దందాలు. వీటిల్లో వసూలు వాళ్ళు చేసుకున్నాక ఈడా కొడుకులు కూడా పోతారు, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు మద్దతు ఇచ్చా, మధ్యలో కాసేపు ఒకరేట నేను ఇండియా కూటమికి మద్దతు ఇచ్చాను అన్నాడు. చెప్పుతో కొడతాను నాకు ఒక 32 కేసులు పెట్టుకొని, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు పెట్టుకొని, నీకు అవసరం అరా ఈ లత్తుకోరు కోతలు అంటే, అయ్యా మీకు దండం పెడతా ఏదో డ్రామా చేద్దామని ప్రయత్నం చేసినా, బట్ మీరు డిక్కీ మీద కొట్టేటట్టున్నారు కాబట్టి డిక్కీ మూసుకొని నేను ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా? సిగ్గులేనోడా, ఇందాక పొత్తులు గిత్తులు అని ఏదేదో మాట్లాడుతారు కదా 2 రోజులు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, జనసేన పార్టీ మీద డిపెండ్ అయినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అటువంటి
వాళ్ళు కూటమి పెట్టుకున్నటువంటి అభ్యర్థికి సిగ్గు ఎక్కువ లేకుండా నువ్వు ఎట మద్దతు ఇచ్చాడవరా? సిగ్గు లేనుడా అంటే నీ మీద ఉన్నటువంటి కేసుల మాఫీ కోసం, నీ జోలికి రాకుండా ఉండటం కోసం ఇలా చేస్తారావా? ఎలా చేసినా నీ తొత్తరి తీరుద్దా? నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, పాపాలు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, అవినీతులు నిన్ను కాటేస్తాయిరా జగన్గా. నీ బతుక్కి ఎరా వైనాడు మంచి ఒకటి నా కొడక ఇప్పుడు అనరా? నోరు తెలుసు నా కొడక వైనాడు కుప్పమా ఇప్పుడు అనరా? నా కొడక మంగళగిరిలో లోకేష్ అని నోడిస్తావా? 91,000 మెజార్టీరా నీకు, నీ అబ్బకి, ఎవరికి, నీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఎంత మెజార్టీ ఇప్పుడు రాలేదురా జగన్గా? మీ బతుకులు అట్టటీరా నా కొడక. ఒకటే చెప్తా ఉన్నా నీకు, ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే వీడి మీద కోప్పడతాడని, ఈయన్ని జైల్లో వేస్తాడనేటువంటి భయంతో, ఆందోళనతో అన్కండిషనల్గా వీడు మద్దతు ఇచ్చాడు వీడికొన్న ఎంపీలతో. ఇది జగన్ గారి బతుకు. వీడిని ఈరుడు, సూర్యుడు, పులి, దొక్క, తోటకూర యుద్ధం చేస్తాడు. ఢిల్లీ గల్లీ వీడికి అంత సినిమా లేదురా స్వామి. వాడు 420 గాడు, డెకాయిట్ గాడు, అధికారం నడం పెట్టుకొని సంపాదించుకోవటం, లేకపోతే వాడు చుట్టూ రుచికొండలు ప్యాలెస్ ఏంద్రా 500 కోట్ల ప్రజాదంతో, 986 మంది సెక్యూరిటీ ఏంద్రా ఈ నా కొడుక్కి. వీడి బతుకేందనేది అతి త్వరలో పట్టబయలవబోతుంది. వీడు జైలుకు పోబోతున్నాడు.